తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు అనేది వాస్తవమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆయన కుటుంబంపై విషం కక్కే ప్రయత్నం చేస్తుందని ఆమె మండిపడ్డారు. దేశమంతటా మోదీ విద్యా సంస్థలను ఇస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండి వైఖరి చూపిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో మహేశ్వర నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ లాంటి నేను అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు దానాథ్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మిగతా అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, గత 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ప్రజలందరూ కూడా ఆదరిస్తూ టీఆర్ఎస్ పార్టీ వెన్నంటున్నారు అనేది వాస్తవం. ఎక్కడ వెళ్ళినా, ఏ ఇంటిని తట్టినా, ఎవరిని కదిలించినా కూడా ఈరోజు పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటాం.